ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా అని నిలదీశారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారంటీ కార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా అని అడిగారు. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా అని మండిపడ్డారు. నాడు అందరికీ అన్ని అని నేడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడితే 4 కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదన్నారు. ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట అబద్ధపు హామీలను ఉదరగొట్టారని విమర్శించారు. 1 ఇయర్ తర్వాత 1 విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. ప్రతిపక్షంగా ఇంకో 4 ఏళ్లు ఓపిక పట్టడానికి తాము సిద్ధం, కానీ ఏరు దాటాక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తర్వాత ఆగడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. గుర్తుపెట్టుకోండి, పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమే అని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా అని నిలదీశారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారంటీ కార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా అని అడిగారు. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా అని మండిపడ్డారు. నాడు అందరికీ అన్ని అని నేడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడితే 4 కోట్ల తెలంగాణ మీ నయ వంచనను క్షమించదన్నారు. ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట అబద్ధపు హామీలను ఊదరగొట్టారని విమర్శించారు. 1 ఇయర్ తర్వాత 1 విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. ప్రతిపక్షంగా ఇంకో 4 ఏళ్లు ఓపిక పట్టడానికి తాము సిద్ధమే, కానీ ఏరు దాటాక తెప్ప తగిలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తర్వాత ఆగడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. గుర్తుపెట్టుకోండి, పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమే అని అన్నారు కేటీఆర్.